మొన్న తున్నిలో తున్నిలో జరిగిన ఘటన. ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలాయన, 8వ తరగతి పాప చదువుతున్నా అఘాయితానికి పాల్పడినాడని ఆరోపణలు వచ్చాయి. సరే జరిగిండొచ్చు, ఆయన మనకైతే ఏమన్నా చూడలే, జరిగిండొచ్చు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, వరే నాయన వీళ్ళకేం సంబంధం ఉంటుందిరా నాయన, నీ ప్రభుత్వం చూసుకో అంటున్నారు. మీరు మారారంగా యాన్నో జరిగేది ఆయన వాళ్ళు కాయలు ఉంటారా? ఆల్రెడీ ప్రభుత్వానికి ప్రతి ఒక్క పోలీసులకు చెప్పి ఇచ్చినారు, ఏమైనా కానీ అఘాయితాలు జరగకూడదు, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకూడదని. అది పోలీసుల తప్పు ఉంటుంది కానీ వాళ్ళదేం తప్పు ఉంటారా నాయన? మీరు మారారంగా వైసీపీ వాళ్ళు మారారా నాయన? ముందుగాలగా జనాలు బాగుపడతారు. కూటమి ప్రభుత్వం బాగా చూసుకుంటుంటే ప్రజలను యాన్నో జరిగిన దానికి వాళ్ళకు లింకు పెడతారు. ప్రభుత్వానికి దానికి ఎటువంటి లింకు పెట్టకూడదు. ప్లస్ వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని తప్పు, ఆ పాపది తప్పు. ఆ పాప నమ్మి పోకూడదు. కాదంటే నీ ఇంటి తాతయ్య కాదు కదా, మీ అబ్బా కాదు కదా, నీకు పోవాల్సింది ఎవరితో? మీ బాబాయ్తో, మీ పిన్నితో. ఒకవేళ నీకు తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళతో వెళ్ళిపోవాలను. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ వల్ల అట్లా నమ్మి పోకూడదమ్మా తల్లులారా. లేడీస్ అయిన కూడా మారండి. ఎవరు ఏంటంటే బగ్గి ఎక్కి వెళ్ళిపోవాకండి. ఎందుకంటావంటే ఈ కాలంలో ఇంట్లో వాళ్ళని కూడా నమ్మనికి లేదు. మీ తల్లిదండ్రులను నమ్ముకోండి. అది తప్పితే మీ వాళ్ళని నమ్మకండి. ఎవరు బగ్గిలు ఎక్కిపోవాకండి, ఎవరిని నమ్మకండి.